ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య తర్వాత వరుసగా అలాంటి వార్తలే ఎందుకని మనం వింటున్నాం, చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో తరచుగా భార్య బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం అనేది ఎందుకని అంత కామన్గా మారిపోయింది. ఎట్ ద సేమ్ టైం ఉమెన్ కమిషన్ లాగే మెన్స్ కమిషన్ అనేది కూడా ఉండాలి అనేటువంటి వాదన ఎందుకని పెరుగుతోంది. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు. హలో సార్, నమస్తే. నమస్కారం సార్, భార్యా బాధిత సంఘం అనేది 2-3 దశాబ్దాల కింద పెట్టినప్పుడు ఒక రకంగా కామెడీగా చూశారు. నిజంగా భార్యా బాధితులు అనేవాళ్ళు ఉంటారా? ఎందుకంటే అప్పుడున్నటువంటి సమాజం అంతా మేల్ డామినేటెడ్ సొసైటీగా కనిపించేది కాబట్టి అలాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోట కనిపించినప్పటికీ ఒక వార్తలాగా కనిపించేది. బట్ ఇప్పుడు ఎందుకు సార్ ఈ డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది? వార్తలు అనేవి ఎందుకు ఎక్కువగా వింటున్నాం మనం? అవునండి, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఈ మధ్య మనము చాలా చూస్తున్నాము. నాకు కూడా ఫోన్ కాల్స్ వస్తుంటాయండి. ఓకే, మేము భార్యా బాధితులు అండి, మరి మాకు హెల్ప్ చేయాలి, మీరు ఇది ఏమైనా సంఘాలు మాకు చెప్పండి, నంబర్ కావాలి మాకు అని ఫోన్లు వస్తుంటాయండి. ఓకే, ఈ మధ్య ట్రెండ్ మీరు చెప్పినట్టుగా చాలా ఎక్కువైందండి. అంతకుముందు ఏమన్నా మేలు ఫిమేల్స్ని ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు రకరకాల కారణాలతోటి, డౌరీ అనేది చెప్పేసి. ఇవాళ ఆపోజిట్లో ట్రెండ్ మారిపోయిందండి. ఎందుకంటే ఉమెన్ ప్రొటెక్షన్ కోసం కొన్ని చట్టాలు ఉన్నాయి కదా మనకి, కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. వాటిని జెన్యున్గా యూజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదండి. ఆ చట్టాలని వీళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ కోసం ఉపయోగిస్తున్నారండి. ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని ఉపయోగించుకొని వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఈ వ్యక్తిని ఒక మీద కేసులు పెట్టి వాళ్ళని పాపం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి కోర్టుల చుట్టూ తిప్పి నరకం చూపిస్తున్నారండి. ఓకే, అది చాలా ఎక్కువైపోయిందండి. ఎందుకు ఎక్కువైందంటే మనము ఈరోజు మరి ఎడ్యుకేటెడ్ లేడీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా. ఆ ఎడ్యుకేషన్ అనేది మనకి కన్స్ట్రక్టివ్గా ఉపయోగపడకుండా ఈ విధంగా ఎక్స్ప్లాయిట్ చేయడానికి కొంతమంది అందరూ ఉపయోగించని నేను అన్నానండి, కొంతమంది ఉపయోగిస్తున్నారండి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారండి, ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ప్రాబ్లమ్స్ రాకుండా ఏ ఫ్యామిలీ ఉండదు కదా. ఆ ప్రాబ్లమ్స్ రాగానే నీ అంత చూస్తా అని చెప్పేసి ఈ అమ్మాయి ఓకే వాళ్ళ పేరెంట్స్కి కొన్ని అవి కలిపి చెప్పేసి వాళ్ళ కోపం తెప్పించేసి అయితే విడాకులు తీసుకుందామో లేకపోతే కేసు పెడదామో వాళ్ళని ఇరికిద్దామని చెప్పేసి ఈ ఆలోచన ఎక్కువైపోయినాయండి. ఒకసారి ఇట్లానే నా దగ్గరికి ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చిందండి. గ్రాండ్ పేరెంట్స్ అమ్మాయిని తీసుకొని వచ్చారండి. సార్ వెంటనే మేము కోర్టులో కేసు వేయాలి సార్, ఓకే మా అమ్మాయి ఇబ్బంది పడుతుంది, అప్పుడు పెళ్ళి 6 months అవుతుందండి. ఓకే, కోర్టులో కేసు వేసి వాళ్ళని ఇరికించాలి సార్ అన్నాడండి. అంటే అదేంటయ్యా బాబు, 6 నెలలు పెళ్ళి అయితే ఈ కేసులు ఏంటి, ఇదంతా ఏంటి, అసలు విషయం తెలుసుకొని తెలుసుకున్న తర్వాత నేను అప్పుడు చెప్తాను అవసరం అయితే అని అందరితో మాట్లాడిన తర్వాత చివరికి ప్రాబ్లం ఈ అమ్మాయిలోనే ఉందండి. ఓకే, పాపం వాళ్ళ అత్తగారు కానీ వాళ్ళ హస్బెండ్ వల్ల ఈ అమ్మాయికి ఏం ప్రాబ్లమ్స్ లేవండి. వాళ్ళ అత్తగారు ఏమందంటే అంటే సేమ్ సిటీలో ఉంటారనమాట. పగలమ్మ మీ అమ్మగారింటికి వెళ్ళి టైం గడిపిరా, రాత్రి నాకు తోడుగా ఉండు, ఎందుకంటే ఈ కుర్రాడు వేరే సిటీలో జాబ్ చేసేవాడు అనమాట. ఓకే, రాత్రి రిపోర్ట్ నాకు తోడుగా ఉండమ్మా అంది. ఇది జెన్యున్ కాదో చెప్పండి, దీనిలో అరేంజ్మెంట్ ఉందా? ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ కూడా కొద్దిగా నాకు కంపెనీగా ఉంటుందమ్మా, ఒంటరిగా ఉండలేను కదా అంది. అంటే ఏమైనా నేను ఉండను, నాకేం పని అన్నట్టుగా ఇట్లా మాట్లాడుతుందండి. ఓకే, సరే ఇంకా డెప్త్కి వెళ్ళారండి, ఎందుకు ఈ అమ్మాయి ఇట్లాగా మాట్లాడుతుందా అని వెళ్తే అప్పుడు నాకు అర్థమైందంటే ఈ అమ్మాయికి పెళ్ళికి ముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడండి. ఆ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ లైన్లోకి వచ్చాడు అనమాట. లైన్లో రాగానే ఇది పెట్టుకొని వీళ్ళ మీద నెగిటివ్ చెప్పి విడిపోవాలని ప్రయత్నం చేస్తుందండి. కొంతమంది ఈ విధంగా అంటే వీళ్ళకి మ్యారేజ్కి ముందున్న రిలేషన్షిప్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి మళ్ళీ వెళ్ళాలనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ రాంగ్ బిహేవియర్లోకి వెళ్తున్నారు కొంతమంది. అందరికీ కాజ్ అనేది ఏదో దొరుకుతుంది కాబట్టి కొంతమంది ఆ విధంగా వెళ్తున్నారండి. ఇది చాలా తప్పండి. నా దగ్గరికి ఈ మధ్య నేను ఒక 6-7 ఫ్యామిలీస్ ఇట్లానే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి, కొంతమంది అమ్మాయిల పేరెంట్స్ వలన ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఈ అమ్మాయిలు ప్రాబ్లమ్స్ చెప్పుద్ది, వాళ్ళు ఏమైనా ఈగో హర్ట్ అయిపోయి
అసలు నేను పంపించిన మా అమ్మాయిని నేను అసలు ఎందుకు పంపిస్తారు, వాడు ఇట్లా వీడు ఇట్లా, వాడంతా చూస్తా, ఇట్లా మాట్లాడుతున్నారండి. ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి. సో అప్పుడు నేను వాళ్ళకి చెప్తానండి, మీరు కూల్ అవ్వండి, ఈ అమ్మాయికి పెళ్ళి, 2 పిల్లలు ఉన్నారు, అసలు మీరు మాట్లాడేదాన్ని కరెక్ట్గా ఉందా? ఓకే, ఏ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, ప్రతి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నేను మీ అమ్మాయికి నేర్పుతా ఏమని, అత్తగారిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మామగారితో ఎలా ఉండాలి, హస్బెండ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ నాలెడ్జ్ అమ్మాయికి ఇస్తాము. ఇస్తే చక్కగా ఫ్యామిలీలో అడ్జస్ట్ అయిపోయింది. అంతేగాని ఇప్పుడు 2 పిల్లల తర్వాత వెళ్ళిపోతే ఏమవుతుంది చెప్పండి? పిల్లలకి ప్రాబ్లము, ఆ అమ్మాయికి ప్రాబ్లము, మరి ఆ అమ్మాయికి వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళ ఓన్ ఫ్యామిలీ ప్రాబ్లము. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఈ రాంగ్ థింకింగ్ ఎంటర్ అయిందండి వాళ్ళ జనరేషన్స్లో. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారంటే, ఇది కూడా ఒక రాంగ్ అప్రోచ్. ఆల్రెడీ అమ్మాయికి ఎవరితోనో లవ్లో ఉంటుందండి, చాలా ఫ్యూ మెంబర్స్ ఈ విధంగా చేస్తున్నారు. లవ్లో ఉండి వాళ్ళు పెళ్లి చేసుకోరండి. ఈ లోపల ఎవరో మంచి వ్యక్తి దొరుకుతాడు, కొద్దిగా ఆస్తి బాగా డబ్బులు ఉన్న వ్యక్తి, ఆ పైన పెళ్లి చేసుకుంటారండి. పెళ్లి చేసుకుని 1 ఇయర్లో ఏదో తగాదా పెట్టుకొని అతని దగ్గర డబ్బులు ఏం కొంచెం గుంజేసి అప్పుడు తర్వాత వెళ్ళి ఆ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటుంది. సో ఇలాంటి కేసులు ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం. కేసులు కోర్టుల దాకా వెళ్తున్నాయి, భరణాన్ని ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు అనేది. సో తను భర్త సంపాదిస్తున్నటువంటి జీతం కంటే కూడా డబుల్ ట్రిపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే కేసులు. అందుకనే ఇది తట్టుకోలేక ఇవాళ మెన్ ఏం ప్రాబ్లం ఏమో ఈ బాధలని తట్టుకోలేక మరి అతను ప్రాబ్లంలో పడుతున్నాడు, తన కెరీర్ ప్రాబ్లంలో పడుతుంది, పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లంలో పడుతున్నారు. ఈ తలనొప్పి మనకెందుకు? కొంతమంది అసలు పెళ్లి చేసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారండి అబ్బాయిలు. కొంతమంది బాగా మంచి ఎడ్యుకేషన్ ఉండి మంచి శాలరీ ఉండి కూడా, ఎందుకంటే ఈ విధంగా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవటం ఎందుకని కొంతమంది ఆ విధంగా ఉంటున్నారండి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, అమ్మాయిల తల్లిదండ్రులకి మ్యారేజ్ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలండి. అసలు మనం ఎందుకు మ్యారేజ్ చేసుకుంటున్నాం? ఇది ఒక లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ సపోర్టింగ్ టు ఈచ్ అదర్ అండి. ఎందుకంటే మనిషి ఒంటరిగా బ్రతకలేడండి. పేరెంట్స్ ఎక్కువ కాలం ఉండరు కదండి. కాలధర్మం ప్రకారం కొంత మూమెంట్ నడుస్తూ ఉంటుంది కదా. ఒకళ్ళకి మరి మానసికంగా, సైకలాజికల్గా, తర్వాత స్పిరిచువల్గా, ఎమోషనల్గా ఒకసారి మనకి సంతోషం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, కష్టాలు రావచ్చు, సుఖాలు ఉండొచ్చు. వీటన్నిటిలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం కోసం ఈ మ్యారేజ్ అనే మంచి వ్యవస్థను పెడితే, ఇది అర్థం చేసుకోకుండా ఓకే ఇవాళ ట్రెండ్లో మగవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయాలి, ఉన్నటువంటి లీగల్ సిస్టమ్ని ఉపయోగించి కొంతమంది వేరే విధంగా వాళ్ళని బెదిరించి చేస్తున్నారండి. కొంతమంది ఏం చేస్తారు, అమ్మాయిలే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సపోజ్ ఆయన ఎక్కడ అబ్రాడ్లో జాబ్ చేస్తున్నాడు అనుకోండి, ఓకే ఎట్లయినా ఇక్కడ రప్పించేసి తన్ని ప్రాబ్లంలో పడేసి ఎక్కువ డబ్బులు గుంజాలని కొంతమంది ప్లాన్ చేస్తున్నారండి. ఇవన్నీ చాలా తప్పండి అసలు. అంటే మనం పెళ్లి చేసుకునే ఉద్దేశం మనం మర్చిపోయామన్నమాట. సో ఈ ఎక్స్ప్లాయిటేషన్స్ వల్ల చాలామంది మెన్ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి, మాకు కూడా మెన్స్ కమిషన్ కావాలి, మాకు కూడా న్యాయం కావాలి, ఎంతకాలం ఎట్లా ఎక్స్ప్లాయిటేషన్స్ గురవుతామని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో ఎక్స్ప్లాయిటేషన్స్ ఉన్నాయి, సపోర్ట్ సిస్టమ్గా ఉండాల్సినటువంటి ఈ లీగల్ దీన్ని కూడా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారని సుప్రీంకోర్టు జడ్జిల దగ్గర నుంచి వాదిస్తున్నారు అదే మాట. ఇలాంటివి మిస్యూజ్ అవ్వకుండా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కావచ్చు, వరకట్న నిరోధక చట్టం కావచ్చు, వీటన్నిటిని మిస్యూజ్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అనేటువంటి మాట సుప్రీంకోర్టు జడ్జిలే చెప్తున్నారు. అంటే ఎంత తీవ్రంగా ఉందో పరిస్థితి అనేది. అవునండి, చాలా ఎక్కువగా ఉందండి. సో ఇప్పుడు మెన్ కమిషన్ కావాలి అనేటువంటి డిమాండ్ పెరుగుతోంది కాబట్టి దాన్ని వాళ్ళని మనం ఒక వింతగా చూడాల్సినటువంటి అవసరం అయితే లేదు, ఒక ఎంపతి అనేది చూపించాల్సిన అవసరం ఉంది, అంతేనా? అంటే ఇది చాలా జెన్యూన్ డిమాండ్ అని ఇప్పుడు అందరూ తెలుసుకోవాలండి. సో ఇంతకుముందు అయ్యో అవునా అనేటువంటి ఒక రకమైనటువంటి చూపు ఉండేది. అలాంటివి జరుగుతున్నాయా, నిజంగా ఇలాంటి సొసైటీలో ఉన్నాయా, లేదు ఉన్నాయి అనేటువంటి ఎగ్జాంపుల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది, వాళ్ళ బాధ వినాల్సినటువంటి అవసరం ఉంటుంది, చాలా అవసరం ఉందండి. ఎందుకంటే పాపము వాళ్ళు చేయని నేరానికి బలైపోతున్నారండి, విక్టిమ్స్ అయిపోతున్నారండి. వాళ్ళ వల్ల ఎటువంటి తప్పు లేకపోయినా, వాళ్ళు కట్నం గురించి అడగకపోయినా కట్నం గురించి వేధిస్తున్నారని, ఓకే మీరు డొమెస్టిక్ వైలెన్స్ చేయకపోయినా చేస్తున్నారని, ఈ టైప్ ఆఫ్ అన్నీ పెట్టేసి వాళ్ళని పాపం చాలా ప్రాబ్లమ్స్ గురి చేస్తున్నారు. Yes sir, thank you so much sir for your valuable suggestions and inputs sir. Thanks అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.